ఏలూరు నియోజకవర్గ పరిధిలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జూన్ 24వ తేదీన సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ 950 మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు 13 కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగ మేళాకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏలూరు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కరు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఏదైతే జాబ్ మేళా నిర్వహిస్తున్నామో దానిలో భాగంగానే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రేపు 24వ తారీఖున సిఆర్ రెడ్డి కాలేజీలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో 13 కంపెనీలు పార్టిసిపేషన్ చేస్తున్నాయి. 950 మందికి ఉద్యోగాలు రావడానికి వివిధ దాంట్లో కేటగిరీల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. దీన్ని అంతటినీ కూడా ఏదైతే గ్రూపుల్లో మెసేజ్లు పెడతాం, ఎవరైతే ఆల్రెడీ మా దగ్గర ఎన్రోల్ చేయించుకున్నారో వాళ్ళతో పాటు కొత్తగా ఎవరైతే ఎన్రోల్ చేయించుకోవాలో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెబ్సైట్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఏలూరులో ఎవరైతే జాబ్ హోల్డర్స్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు డెఫినెట్గా అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీల్లో ఏదున్నా సరే దాన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తే వాళ్ళకు కూడా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో అన్ని కంపెనీలు కూడా టైఅప్ చేసి మరి జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది నాకు తెలిసి ఇది 6వది ఏలూరు నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని కూడా ఇప్పుడు కూడా 680 మంది ఏలూరు నియోజకవర్గం వాళ్ళు వివిధ జాబుల్లోకి వెళ్తాం జరిగింది. మరి దీన్ని కూడా ఉపయోగించుకుని డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళాలని వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.